వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో అరటి పువ్వుతో రెసిపీ చూడబోతున్నాము. అరటి పువ్వు చాలా హెల్త్కి మంచిది కదా. ఇలా డిఫరెంట్గా స్నాక్స్ చేసి ఇస్తే పిల్లలు కూడా లైక్ చేస్తారు. ఈరోజు మనము అరటి పువ్వుతో కట్లెట్ చేయబోతున్నాము. చూడండి, ఇలా అరటి పువ్వు నేను ఒకటి పెద్దది ఎత్తుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము శుభ్రం చేసుకోవాలన్నమాట. ఫ్లవర్ లోపల కాడ ఉంటుంది, అది తీసేయాలి. పైన ఒక చిన్న లేయర్ లాగా ఉంటుంది, అది కూడా తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అన్నీ ఎత్తుకున్నాను. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకోబోతున్నాను. చూడండి ఇది పైన ఉండే లేయర్ అన్నమాట, తీసేయాలి. లోపల ఈ కాడని తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసేసి అన్నిటిని మనము క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు నేను వచ్చి వడలు ట్రై చేస్తుంటాను, గ్రేవీ కూడా ట్రై చేసినాను. మీరు ఏమేమి రెసిపీ అరటి పువ్వుతో చేసినారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని సన్నగా తరుక్కోవాలన్నమాట. ఇలా చూడండి, ఇలా సన్నగా తరుక్కుంటే అప్పుడే మనం స్టఫింగ్ చేయబోతున్నాం ఆలు లోపల. అప్పుడే బాగుంటుంది టేస్ట్ కూడా తినేదానికి. చూడండి, ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నీళ్లు పోసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం కొద్దిగా యాడ్ చేసుకోవాలి. హాఫ్ లెమన్ అయితే కూడా చాలు, జిగురుతనం ఉండదు మనము బాయిల్ చేసేటప్పుడు. చూడండి, సన్నగా తరిగిన అరటి పువ్వుని దీంట్లో యాడ్ చేసి 5 minutes అయినా 10 minutes అయినా మనం బాయిల్ చేసుకోబోతున్నాము. చూడండి, నేను ఇప్పుడు బాగా కలిపినాను. దీంట్లో కొంచెము అదే పాలులాగా జిగురులాగా ఉంటుంది, అది మనం బాయిల్ చేస్తే పోయేస్తుంది అన్నమాట. చూడండి, బాయిల్ అయిపోయింది, 5 minutes అయిపోయింది. నేను ఇప్పుడు నీళ్ళంతా వంపేసి ఒక ప్లేట్లో ఎత్తి పెట్టుకున్నాను అన్నమాట. చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది. చూడండి ఫ్రెండ్స్, బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఉడికిచ్చి పెట్టుకున్న ఉర్లగడ్డని స్మాష్ చేసుకోబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, పొట్టు తీసి ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. స్మాష్ చేసుకొని దీంట్లో కొద్దిగా సాల్టు, పచ్చిమిర్చి కారం పొడైనా యాడ్ చేసుకోబోతున్నాము. కలుపుకోవాలి యాడ్ చేసి. చూడండి, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటా ఉన్నాను. నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను కొద్దిగా. ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, మెత్తగా కలుపుకుందాము. ఇది చూడండి, అల్లం తరుగు, చక్కెర, పచ్చిమిర్చి, వేరుశనగ పొడి, సాల్టు, గరం మసాలా, యాలకలు 2, జీరా పొడి, పచ్చి కొబ్బరి తురుము. చూడండి, అంతే దీనికి కావాల్సిన పదార్థాలు ఫ్రైకి. ఇప్పుడు కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయినాక మనము ఉడికించి పెట్టుకున్న అరటి పువ్వుని దీంట్లో యాడ్ చేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, అలా మనము దాంట్లో ఉండే వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది, నీళ్ళంతా ఇంకిపోయింది. అల్లం తరుగు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు యాలకులు యాడ్ చేసుకుందాము. జీరా పొడి యాడ్ చేసుకుందాము. గరం మసాలా యాడ్ చేసుకుందాము. సాల్ట్ తగినంత యాడ్ చేసుకుందాము. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరుశనగ పొడి యాడ్ చేసుకుందాము. చక్కెర కొద్దిగా యాడ్ చేసుకుందాము. 5 grams చక్కెర యాడ్ చేసుకుంటా ఉన్నాను నేను. ఇప్పుడు కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇది ఇప్పుడు కలుపుకుంటూ ఉండాలా. వేరుశనగ పొడి అంతా వేసినాం కదా, అడుగు పట్టిపోతుంది అనేసి కలుపుకోవాలన్నమాట. చూడండి, అంతే ఫ్రెండ్స్, ఇది రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్లో 2 స్పూన్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్ మైదా వేసి కొద్దిగా ఉప్పు యాడ్ చేసి నీళ్ళు వేసుకొని మనము కలుపుకోవాలన్నమాట. జారుడుగా కలుపుకోవాలి, ఎందుకంటే మనం ఇప్పుడు కట్లెట్ లాగా చేసి దీంతో
డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో వేసి మనము దాని మీద కోటింగ్ లాగా ఫ్రై చేసుకోబోతున్నాం. అందుకే విడిగా మనము వేసే కట్లెట్ని లోపల ఉండే స్టఫింగ్ అంతా బయటికి రాదన్నమాట. ఈ పిండి కవర్ అయిపోతుంది ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది నేను ఆలు ఎత్తుకున్నాను, ఉర్లగడ్డ. చూడండి, ఇప్పుడు కొంచెం కారం పొడి యాడ్ చేసి కలుపుకున్నాను అన్నమాట. కొంచెం కారంగా స్పైసీగా ఉన్ననేసి చూడండి కలుపుకోవాలి. బాగా అన్నిటికీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనము చిన్న చిన్న బౌల్స్ లాగా చేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనం దీని లోపలనే మనం స్టఫ్డ్ లాగా చేసి ఏ ఆకారంలో కావాలో మనకి ఇష్టమైన రౌండ్ షేప్లు ఏ షేప్ కావాలో ఆ షేప్ ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేసుకొని నేను లోపల అరటి పువ్వు మిశ్రమాన్ని ఇలా పెట్టుకోవాలన్నమాట. మనం ఎంత సైజ్ ఎత్తుకున్నామో దాన్ని బట్టి మనం లోపల పెట్టి క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు బౌల్స్ లాగా మనం ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చేసుకుందాము. చూడండి, ఇలా చేసుకొని ఇప్పుడు దీన్ని కార్న్ఫ్లోర్ లిక్విడ్లో మనం ఇలా డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో ఇలా చేసుకోవాలన్నమాట. కోటింగ్ చూడండి, అప్పుడే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. లోపల ఉండే మిశ్రమం కూడా బయట రాదన్నమాట. తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది. ఇలా బ్రెడ్ క్రమ్స్లో చేసుకున్నప్పుడు డిప్ చేస్తే చూడండి ఇలా చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, అన్నిటినీ ఇలా చేసుకోవాలి. నేను కట్లెట్ రూపంలో ఇలా చేసుకున్నాను. చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. చూడండి, అన్నీ ఇలా ప్రిపరేషన్ చేసుకున్నాము. ఇప్పుడు మనము దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోబోతున్నాము. మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే గోల్డెన్ బ్రౌన్గా బాగుంటుంది, తినేదానికి కూడా టేస్ట్గా ఉంటుంది. మనం హై ఫ్లేమ్ పెట్టేస్తే తొందరగా కలర్ చేంజ్ అయిపోయి లోపలంతా కూడా సరిగా ఉడకదు ఫ్రెండ్స్, బాయిల్ అవ్వదన్నమాట. అందుకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము కట్లెట్ అంతా చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట. చూడండి, ఒక పక్క బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము తిప్పుకుందాము ఇంకొక వైపుకి. చూడండి, ఇలా తిప్పుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మెథడ్లోనే కాకుండా మనము ఆలుని డైరెక్ట్గా ఉడికించిన అరటి పువ్వులో వేసి కూడా కలిపి కూడా కట్లెట్ లాగానే చేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది, పైన లోపల సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం స్పైసీస్ కూడా ఎక్కువగా యూస్ చేయలేదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇలా చేసి ఇవ్వండి డిఫరెంట్గా. అరటి పువ్వు హెల్త్కి చాలా మంచిది కాబట్టి చేసి ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది. ఇప్పుడు మనము ఎత్తేద్దాము, ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది. మీరు కూడా వేరే రెసిపీ ఏదైనా డిఫరెంట్గా ట్రై చేస్తుంటే అరటి పువ్వులో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా నేను షిఫ్ట్ చేసుకున్నాను అన్నమాట. బాయిల్ అయిపోయింది, అంతే, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అరటి పువ్వు కట్లెట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, లోపల అరటి పువ్వు, పైన ఉర్లగడ్డ లేయర్, పైన క్రిస్పీగా బ్రెడ్ క్రమ్స్. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.